చూస్తున్నారు కదా, ఇదే అనమాట వాటర్ ట్యాంక్ అయితే మొత్తం పోయిందంట. మొత్తం ఖరాబ్ అయ్యేసరికి ఇక్కడ నుండి వాటర్ అయితే వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు వీళ్ళైతే ఇదిగో అక్కడెక్కడో వాగు లాగా చిన్నది ఉందంట, అక్కడ నుండి తీసుకొస్తున్నారంట. ఒకసారి చూసేద్దాం. మరి ఇదే అనమాట ఊరు. సార్ చూడొచ్చు, ఎంతో కాదు మహా అయితే ఒక 5-6 కుటుంబాలు అనేవి ఉంటాయి ఇక్కడ. చూపిస్తాను. ఇప్పుడు ఒక పెద్ద ఆయన అయితే తీసుకెళ్తున్నాడు మరి అక్కడికి. వాటర్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నాము. మరి ఇంతకుముందు అయితే కొద్దిగా బాగానే ఉండేది, పంపు కూడా ఉంది కానీ పంపు కూడా పోయిందంట. అలాగే వాటర్ ట్యాంక్ కూడా పోయిందంట. మరి చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కాళ్ళ దోవందంట. ఇక్కడ కాళ్ళ దోవంద అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. నీళ్ళు అయితే చూస్తారు, బిందెలు పట్టుకొని ఈ టైప్ అయితే కాళ్ళ దోవ అయితే వస్తున్నారు. మరి వీళ్ళకి నీళ్లు వచ్చే సదుపాయం కూడా కావాలి. మరి ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. మరి ఇక్కడ చిన్న కాలువలంటుందంట. చూస్తున్నారు కదా, ఇదనమాట ఇబ్బంది. ఇదో ఇక్కడ కాలువ ఉంది, ఈ కాలువ నుండి తీసుకెళ్తారు. వాటర్ ట్యాంక్ ఊరునైతే ట్యాంక్ అయితే పోయింది. వీళ్ళకి ఇంకో వాటర్ ట్యాంక్ కావాలి. అలాగే ఇక్కడ కరెంట్ కూడా లేదు, కరెంట్ కూడా కావాలి. ఎందుకంటే ఇక్కడ పెద్ద గ్రామం కాదు, కనీసం ఇక్కడ బతుకుతారు. ఇక్కడ మొత్తం పంట పొలాలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే పంపు ఉంది కానీ పంపు చేతి పంపు అయితే ఉంది, పంపు అయితే పనిచేయలేదు. అలాగే మోటార్ సోలార్ సిస్టమ్ సంబంధించి మోటార్ ఉంది, అది కూడా పోయిందంట. ఇప్పుడైతే మొత్తం కాలువ నుండి తీసుకెళ్తున్నారు నీళ్లు. చూడొకసారి, ఇదో చూస్తున్నారు కదా, మొత్తం కాలువ నుండి తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఒక 4 ఇల్లు ఉంటాయి, అక్కడ ఒక 5 ఇల్లు ఉంటాయి. అయ్యి అనమాట ఇక్కడ మరీ ఇబ్బంది. పొలం అంతా వీళ్ళకి ఇక్కడే ఉందనమాట. ఇది మొత్తం చూడొచ్చు ఒకసారి. మొత్తం ఇదంతా పొలమే. ఆ కొండ కింద దాగా కొండ కింద నుండి అలాగే ఆ కొండల కింద చుట్టూ ఉంటది అనమాట. చాలా పొలం అయితే చాలా ఎక్కువ ఉంది. మీరు ఈ వీడియో ఖచ్చితంగా గవర్నమెంట్ కి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. చూస్తున్నారు కదా, పక్షి అందరు కూడా ఇది చిన్న దోవ, పెద్ద దోవ కూడా కాదు, వాటర్ అయితే ఇక్కడ. మరి ఎండాకాలం అయితే ఉన్నాయో లేదో తెలీదు. ఇప్పుడైతే కొద్దిగా వర్షం స్టార్ట్ అయింది కాబట్టి ఉన్నాయి. మరి చూస్తున్నారు కదా, ఈ ఊరికైతే ఇదే బోర్ అనమాట. ఇక్కడ తప్ప ఇది కూడా పని చేయట్లేదంట. తాగడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాలువ నీళ్లు ఉన్నాయి కానీ అవి బాగుంటలేదు. ఇక ప్రకృతి కదా, మొత్తం ఈ చల్లదనము, ఇక్కడ జ్వరాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఇది పంపు కూడా పోయిందంట. ఇప్పుడు మీకు చూపిస్తాను. వాటర్ ట్యాంక్ సోలార్ సంబంధించి వాటర్ ట్యాంక్ కూడా పోయిందని మరి అంటున్నారు. మీకు వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి చూపిస్తాను. మరి అక్కడ నుండి చూపిస్తాను. ఇదో తాటి చెట్టు ఉంది, ఆ తాటి చెట్లు కండి, ఆ తాటి చెట్టు నుండి ఇలాగా ఇక్కడ దారుందన్నమాట దోవ. ఇది ఊరు, ఈ ఊరు తీసుకెళ్తున్నారు అనమాట నీళ్ళైతే. మొత్తం ఊరు ఇది. మరి చాలా ఇబ్బంది ఉంది వీళ్ళకైతే. నీళ్లు అయితే చూస్తున్నారు కదా, ఇదేనమాట మొత్తం పీకేశారంట. వాటర్ అయితే చాలా ఇబ్బంది చూస్తారు. మోటార్ అయితే చూడొచ్చు ఒకసారి, మొత్తం పీక్ వాటర్ తీశారు. మరి దీని గురించి పట్టించుకుంటున్నారో లేదైతే మాకైతే తెలీదు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు గవర్నమెంట్ కి ఈ వీడియో రీచ్ అయ్యేలాగా షేర్ చేస్తూనే ఉండండి. ఇట్లా నీళ్ళకి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అంటున్నారు. మరి ఇప్పుడు మీకు వాటర్ ట్యాంక్ కూడా చూపిస్తాను ఎలాగుందన్నది. చూస్తున్నారు కదా, ఇదేనమాట వాటర్ ట్యాంక్ వీళ్ళకి సప్లై చేసేది. ఇక్కడ ముందు నీళ్లు ఇక్కడ నుండి తీసుకునే వాళ్ళు, ఇప్పుడైతే నీళ్లు లేదు. అక్కడ ఎక్కడో కాళ్ళ దోవ ఉంది, ఆ దోవ వెళ్తున్నారు అనమాట. ఈ వాటర్ అయితే అక్కడ కొన్ని ఇల్లు, ఇక్కడ కొన్ని ఇల్లు ఉన్నాయి. మరి ఇంకో వాటర్ ట్యాంక్ అయితే అసలు నీళ్లు రావట్లేదంట, నీళ్లు లేదంట. మోటార్ అయితే తీసుకొచ్చారు. మరి నీళ్ళు అయితే పట్టించుకుంటున్నారు అన్నది లేదంటే మనకి తెలియదు. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఊరు వాళ్ళకి చూపించండి. అలాగే కామెంట్ బాక్స్లో పల్లెటూరు అని రాయండి. నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ కలుద్దాం. ఉంటా, బాయ్.